కాసేపట్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలపై ఇవాళ హైకోర్టులో కీలక విచారణ జరగబోతోంది. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలపై విధించినటువంటి స్టేను ఎత్తేయాలంటూ ప్రభుత్వం ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసింది. ఈ పథకాల కొనసాగింపు, ప్రజాధనం వినియోగంపై హైకోర్టులో గతంలో వాడివేడిగా వాదనలు జరిగాయి. ప్రభుత్వ విజ్ఞప్తిపై ఇవాల్టి విచారణలో హైకోర్టు నిర్ణయం తీసుకోబోతోంది. ఇక ప్రజాధనాన్ని ఉచిత పథకాలకు ఖర్చు చేయడంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టబద్ధత లేని పథకాలకు ప్రజాధనం వృధా చేయడం ఎలా అని గతంలో ప్రశ్నించింది హైకోర్టు. ప్రభుత్వ రంగ సంస్థలను లాభాల్లోకి తెచ్చి ఉచిత పథకాలకు నిధులు కేటాయించవచ్చు కదా అని వ్యాఖ్యానించింది. భూసేకరణలో న్యాయం జరగక బాధితులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని గతంలో హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. భూబాధితుల సమస్యలపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో ఇవాళ చెప్పాలని కూడా గతంలోనే హైకోర్టు ఆదేశించింది. ఇక భూసేకరణ బాధితుల సమస్యలను కూడా పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు సూచించింది. భూ బాధితులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం తీసుకోబోయే చర్యలపై ఇవాళ వివరణ ఇవ్వాలని ఆదేశించింది కోర్టు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పై విధించినటువంటి స్టేని ఎత్తేయాలంటూ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై హైకోర్టు ఇవాళ విచారించబోతోంది. అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ రాణి, తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలకు సంబంధించి కూడా మరొకసారి తెలంగాణ హైకోర్టు సీరియస్ అయినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సంబంధించిన వాటికి సంబంధించి వెచ్చిస్తున్న నిధులకు సంబంధించి కూడా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇప్పటికే ఇటు భూ సమస్యలకు సంబంధించి కూడా పరిహార విషయంలో కొన్నేళ్లుగా ఇటు నిర్వాసితులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వారికి సంబంధించి పరిహార విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు చేస్తుందో, వాళ్ళకి సంబంధించిన నష్టపరిహారానికి సంబంధించి ఏ విధంగా చేస్తున్నట్టు కూడా చాలా సీరియస్గా చెప్పినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. గతంలో 2-3 పర్యాలు కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న కేవలం షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాలే కాకుండా కూడా ఉచిత పథకాల పేరుతో కూడా ప్రభుత్వ ఖజానాకి సంబంధించి కూడా గండికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రజాధనం వృధా అవుతుందంటూ కూడా ఆక్షేపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక గతంలోనే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు సంబంధించి కూడా వీటికి సంబంధించి నిధుల సమీకరణ ఏ విధంగా చేస్తున్నారు, వాస్తవానికి ఈ పథకాలతో ప్రభుత్వానికి ఎంత పెద్ద మొత్తంలో భారం పడుతుందని సంబంధించి కూడా దీన్ని విరమించుకునే ప్రయత్నం కూడా చేయాలంటూ కూడా ప్రభుత్వానికి హైకోర్టు తెలిపిన నేపథ్యంలో అందుకు సంబంధించి కూడా ఈరోజు మరొకసారి విచారణ చేపడుతున్నట్టుగా నిన్న విచారణ చేసిన సందర్భంగా కూడా హైకోర్టు వ్యాఖ్యానించే పరిస్థితి కనిపిస్తుంది. కేవలం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కాదు, వివిధ పథకాలకు సంబంధించి కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు పేద ప్రజల కోసం కూడా అనేక పథకాలు తీసుకొచ్చింది. గతంలో ఎన్నికల హామీల్లో భాగంగా కొన్ని పథకాలను ఇప్పటికే ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇంకా చాలా పథకాలను కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి. కానీ గడిచిన 2 ఏళ్లుగా ఆ పథకాల ఇంప్లిమెంట్కి సంబంధించి కూడా ప్రభుత్వం వద్ద అనుకున్నంత నిధులు లేకపోవడంతో కూడా కొన్ని పథకాలను మాత్రమే కొనసాగిస్తుంది. చాలా పథకాలకు సంబంధించి కూడా ముఖ్యంగా చూసుకుంటే ఒంటరి మహిళలతో పాటు రకరకాలకు సంబంధించిన పథకాలకు సంబంధించి కూడా అరకొరగా నిధులు విడుదల చేస్తున్నారు. చాలా నెల రోజుల వ్యవధిలో కూడా వాటికి సంబంధించిన చెల్లింపులు చేయని పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి కీలకంగా గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి ప్రభుత్వం కూడా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలను కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గతంలో అప్పటి సీఎం కూడా 10 లక్షల మందికి సంబంధించిన నిరుపేదలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా తాము పెళ్లి చేసిన ఘనత తమదంటూ కూడా గతంలో చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం ఆ పథకాలను అమలు చేయడం ప్రస్తుత ప్రభుత్వానికి కష్టతరంగా మారింది. నిధుల లేమి సమస్యతో కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కొట్టుమిట్టాడుతుంది. కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి నీటికి సంబంధించిన ప్రాజెక్టుల మెయింటైన్ చేయడం, కొత్త ప్రాజెక్టులకు సంబంధించి కొంత ఇంప్లిమెంట్ చేయడం, అదేవిధంగా ఆన్గోయింగ్ సంబంధించిన స్కీములకు సంబంధించి కూడా కొంత నిధుల సంబంధించి కూడా చాలా భారంగా మారుతున్న నేపథ్యంలో ఇలాంటి పథకాలు ప్రభుత్వ ఖజానా మీద భారం పడే పథకాలకు సంబంధించి కూడా కొన్నిసారి వెరిఫై చేసి నిర్ణయం తీసుకోవాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ఈరోజు ఎందుకంటే గతంలో 2-3 పర్యాలు కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక అమలు చేస్తున్న ఉచిత పథకాల మీద కూడా చాలా సీరియస్గా వ్యాఖ్యానించింది. పరిహార విషయంలో అభివృద్ధి పథకాల పేరుతో కూడా భూ నిర్వాసితుల నుంచి కూడా వాళ్ళకి సంబంధించిన ల్యాండ్ తీసుకున్నప్పుడు వారికి సరైన సమయంలో పరిహారం ఇవ్వకుండా ఈ ఉచితాలు ఎందుకంటూ కూడా ప్రశ్నించిన నేపథ్యంలో కూడా ఈరోజు మరొకసారి విచారణ చేసిన తర్వాత కూడా తెలంగాణ ప్రభుత్వం సంబంధించి కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్న ప్రభుత్వ పథకాలకు సంబంధించి కూడా కీలక ఆదేశాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం పరిలోకి తీసుకుంటుంది, లేదంటే కూడా ఈరోజు విచారణతో తెలిపే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా అనేక పర్యాలు కేవలం 1-2 కాదు 4-5 పర్యాలు కూడా తెలంగాణ ప్రభుత్వం ఉచిత పథకాలతో ఖర్చు పెడుతున్న దుబారా ఖర్చుల మీద కూడా హైకోర్టు సీరియస్ అయిన నేపథ్యం కనిపించింది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.